హలో ఎవ్రీవన్. ఈరోజు పచ్చిమిరపకాయలు కోద్దామని చెప్పి పొలం అయితే వచ్చామన్నమాట. మేము పచ్చిమిర్చిని ఎలా హార్వెస్ట్ చేస్తామో చూడండి. ఇవి సన్న పచ్చిమిర్చికాయలు అనమాట. కూరల్లోకి పచ్చళ్ళలోకి మనం డైలీ యూజ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. అంటే మాకు 2, 3 రకాలైతే వేస్తారు. ఒకటి కారాలు పట్టించుకోవడానికి అంటే ఎండు మిరపకాయకి, అలాగే ఇవి ఏమో పచ్చిమిర్చి, ఇంకోటి బజ్జీ మిర్చి, మొత్తం 3, 4 రకాలైతే ఉంటాయన్నమాట మినిమం. ఇవి చూడండి, మూడింతలైతే తయారయ్యున్నాయి. ఒక్కింత మాత్రం పింద మీద ఉన్నాయన్నమాట. కొస బాగా తొడిగింది చేను. కొంచెం గట్టిగా లాగితే కొమ్మలన్నీ ఊడొస్తున్నాయి. త్వరగా అయితే గంపయితే నిండిపోతుంది. ఎందుకనంటే చాలా బారుగా ఉన్నాయన్నమాట పచ్చిమిరపకాయలు. చూడండి అసలు మొత్తం పింద కొస మీద ఉందన్నమాట. అలా జాగ్రత్తగా కోస్తూ పూటకి బోరామైతే కోయాలి. రోజు మొత్తం మీద 2 బోరాలైతే కోయాలన్నమాట. అసలు బోరాలంటే ఏంటో మీకు తెలుసా? తెలిసుంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ రోజుకైతే మేమిద్దరమైతే వచ్చామన్నమాట. వచ్చి 5 బోరాలైతే కోసాము. ఫాస్ట్‌గా కోయాల్సొస్తుంది. టైం అయితే లేదు వీడియో షూట్ చేయడానికి కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.